హాయ్ ఫ్రెండ్స్, ది ఫ్యామిలీ ప్లాన్ 2 యాపిల్ టీవీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్రిస్మస్ జరుపుకోవడానికి లండన్లో ఉన్న తన కూతురు దగ్గరికి బయలుదేరతాడు డాన్, అతని భార్య, చిన్న కొడుకు, పెద్ద కొడుకుతో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకుంటారు. అతన్ని కలుపుకోలేక వదులుకోలేక బలవంతంగానే అతనితో తిరగాల్సి వస్తుంది. ఈ లోపు డాన్ తమ్ముడు ఫిన్ క్లార్క్ కూడా వస్తాడు. అసలు అతను నిజంగా అతని తమ్ముడేనా? వచ్చిన తర్వాత డాన్తో బ్యాంకులో చిన్న దొంగతనం చేయిస్తాడు. ఆ దొంగతనం చేయించి అక్కడి నుంచి తన తండ్రి దాచుకున్న డేటాని దొంగలించాలనుకుంటాడు. ఆ తర్వాత అతన్ని ఆపడం కోసం డాన్ మోర్గాన్ ఏం చేశాడు అన్నదే కదా. ఈ సినిమా కూల్గా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న స్టాంట్స్తో ఓకే అనిపించే యాక్షన్ సన్నివేశాలతో కథ అలా జరుగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఉత్సుకత కానీ స్పీడ్ కానీ ఉండదు సెకండ్ హాఫ్లో. ఇక మార్క్ వాల్బర్గ్, మిచెల్ మొనాగన్ ఓకే అనిపిస్తారు వాళ్ళ పాత్రలో. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అవే పాత్రలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే అనిపిస్తాయి కానీ అంత ఎగ్జైటింగ్గా చెప్పుకోదగ్గ సన్నివేశాలు అయితే లేవు ఈ సినిమాలో. అలాగే సంజీవ్ భాస్కర్ విక్రమ్ పాత్రలో ఆకట్టుకుంటాడు. విక్రమ్ అని పిలవగానే ఓహో మన ఇండియన్ కూడా ఉన్నాడా ఈ సినిమాలో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఓకే, ఏదో టైంపాస్కి ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడండి. ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే ఉంది, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో లేదు ఈ సినిమా. యాపిల్ టీవీ ఓటీటీలో ఈ సినిమా లభిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ లెవెల్లో బాగుంది. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేదు, ఇంట్రెస్టింగ్ అనిపించే కథనం కూడా లేదు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?